పార్సల్ సార్. ఏం పార్సల్? క్రాకర్స్. ఎవరు పంపించారు? అది ఫ్రమ్ అడ్రస్ లేదు సార్, ఓన్లీ 2 అడ్రస్ ఉంది. బి రాజ్ కుమార్, ఫ్లాట్ నంబర్ 203, మధుసూదన్ అపార్ట్మెంట్. నాదేలే. ఏంటి సార్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవచ్చా సార్? ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్. సరేరా. ఓ, బిజీగా ఉన్నట్టున్నారు. సారీ అండి, డిస్టర్బ్ చేశాను. సాకెట్ ఎక్కడుంది? ఛార్జింగ్ పెట్టుకో. ఎంతసేపు అక్కడ నిల్చుంటావు? వచ్చి కూర్చో. పర్లేదండి. పర్లేదులే, వచ్చి కూర్చో. తాగుతావా? ఆహా, లేదండి, అలవాట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, ఎవరైనా మందు తాగుతుంటే చూడడం ఫస్ట్ టైం. టీవీలో తప్ప బయట ఎక్కడ చూడలేదు. మొత్తం ఒకేసారి తాగేస్తారు కదా? మొత్తం తాగాల? మొత్తం తాగితే కడుపులో మంట పుడుతుంది. కొంచెం కొంచెమే తాగాలి. అవును, ఈవినింగ్ అయిపోతుంది కదా, మీ ఇంట్లో ఇంకా దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వలేదు? నాకు పండుగలు పబ్బాలు ఏం లేవు. ఒక హాఫ్ దాగి పడుకుంటే ప్రతిరోజు పండగే. ఓ, మీరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? తిను. మరి నువ్వేం పండుగ రోజు పార్సల్ పట్టుకొని తిరుగుతున్నావు? మేము దివాళీ సెలబ్రేట్ చేసుకోమండి. ఏ? ఒకప్పుడు దివాళీ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు భయం. ఎందుకు? నేను మా అక్క, మాకు దివాళీ అంటే చాలా ఇష్టం. సంవత్సరం పొడవునా ఎదురు చూసేవాళ్ళం దివాళీ ఎప్పుడొస్తుందా అని. 30 రోజుల ముందు నుంచే బుక్లో రాసేవాళ్ళం. ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో నెంబర్ కొట్టేసేవాళ్ళం. ఇంకా 30 రోజులే ఉంది, ఇంకా 29 రోజులే ఉంది అని. ఇది చిన్నప్పుడే కాదండి, మాకు 18, 19 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇదే వరుస. నిప్పు కూడా అంత అందంగా ఉంటుందని ఈ రోజు వస్తేనే తెలిసేది. చెప్పు. అదే నిప్పునిప్పుడు చూస్తే భయం వేస్తోంది. 3 ఏళ్ల క్రితం ఇదే దీపావళి రోజు నేను మా అక్క ఎప్పట్లానే రెడీ అయ్యాం దీపావళి క్రాకర్స్ కాల్చడానికి. మా నాన్న తెచ్చిన క్రాకర్స్ అన్నీ అరగంటలోనే కాల్చేశాం. మా అక్క మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా క్రాకర్స్ కావాలంది. మా నాన్న మా అక్క చేతిలో డబ్బులు పెట్టి పక్క వీధిలో ఉన్న షాప్కి వెళ్ళి తెచ్చుకోమన్నాడు. అక్క హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అక్క క్రాకర్స్ ఎప్పుడు తెస్తుందా అని ఇంటి దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా వెయిట్ చేస్తూనే ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఓ కాలిపోయిన శవాన్ని మా ఇంటికి తీసుకొచ్చి ఇది మీ అమ్మాయినా అని అడిగారు. చూస్తే బాగా కాలిపోయింది. ఎవరు రేప్ చేసి చంపేశారు. చూసి గుర్తుపట్టలేకపోయాం. గుర్తుపట్టేంత వరకు మా అక్క కాకపోతే బాగుండని
గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కేశాం. మా అమ్మ సార్ కన్నతల్లి కదా, గుర్తుపట్టేసింది. అని ఒకటే అరుపు. నేను నిల్చున్న చోటే కోల్పడిపోయాను. మళ్ళీ నిల్చోడానికి 6 నెలలు టైం పట్టింది. అప్పుడు డిసైడ్ అయ్యాను, లైఫ్లో నాకు ఒక గోల్ సెట్ చేసుకుందామని. ఫస్ట్ టైం డాక్టర్ అవుదామనో లాయర్ అవుదామనో కాదు, హంతకురాలను అవుదామని. మా అక్కని రేప్ చేసి చంపినోడిని వెతకాలి, పట్టుకోవాలి, చంపాలి. చంపడం అంటే మామూలుగా కాదు సార్. వాణ్ణి పట్టుకుని కట్టేసి ఎముకలన్నీ విరిగేలా కొట్టి తగలబెట్టి చంపాలి. ఒకవైపు వాడి ప్రాణం పోతూ ఉంటే నిప్పుల్లో వాడి చర్మం కాలిపోతూ పొరలు పొరలుగా ఊడిపోతూ ఉండాలి. వాడి బాడీ మొత్తం మంటల్లో ఉడికిపోయి కాళ్ళు చేతులు మొండ నుండి మెల్లగా విడిపోతూ ఉండాలి. వాడి కళ్ళు మంటల్లో కాలిపోతూ ఉంటే ఇదిగో ఇలాగే వాడెదురుగా కూర్చి వేసుకుని కూర్చొని నా కళ్ళతో చూస్తూ ఉండాలి. అలా వాడు చచ్చిపోయాక మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడాలి. అలా అలా వాడిని చంపాలి. దివాళీ స్టార్ట్ అయినట్టుంది సార్. అండ్ నా ఫోన్ ఛార్జ్ కూడా అయిపోయి ఉంటుంది. నేను వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ దివాళీ.